కోరుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ ట్రెండే ఎన్నికల్లో కొనసాగుతుందని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు అన్నారు. వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. కొత్త మెట్టపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు ఎలాగైనా గెలవాలని వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కానీ ప్రజాకోట్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. మనం చూస్తుంటే విజయం అయిపోయేటట్టుంది. అదే కాదు మా 7 నియోజకవర్గాల్లో కూడా 7 సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ద్వారా ఎంపీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలవబోతుంది. విజయానంద రెడ్డి గారు చిత్తూరులో స్టేషన్ ఆయన యాక్చువల్గా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, మేము చేయట్లేదు అని చెప్పడానికి డిఫెన్స్ కోసం ఆయన బట్టలు కూర్చున్నారు. చేస్తుంది ఎవరో మీ అందరికీ తెలుసు, పత్రిక తెలుసు, ప్రజలు తెలుసు. ఆయన ఒక పక్క దౌర్జన్యం చేసి మళ్ళీ ఆయనే బట్టలు కూర్చుంటున్నాడు. అది పద్ధతి కాదు. సింపతి కోసం ఏం చేస్తున్నారు. ఆయన సింపతి రివర్స్ అయిపోయి అతని ప్రజలు చూస్తున్నారు కదా, అతనికి క్రైమ్ హిస్టరీ ఉంది, స్మగ్లింగ్ హిస్టరీ ఉంది, అతనికి గోండాయిజం హిస్టరీ ఉంది. ఆయన చొక్కా ఇప్పించుకుంటే మీరందరూ నమ్ముతున్నారా? ఆయన మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే మీరు నమ్ముతారా? ఆయనే అందరికీ చేస్తాడు, ఆయనే చొక్కా ఇప్పి కూర్చుంటున్నాడు. కాబట్టి దయచేసి నమ్మకండి. తెలుగుదేశం ప్రభుత్వం గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు సత్యం అయిపోయింది. దీన్ని ఎట్లా ఎదుర్కొన్నామో చొక్కా ఇప్పుతున్నారు, ఆశ్చర్యపోకుండా ప్యాంటు కూడా ఇప్పుతారు. అప్పుడు దయచేసి మీరు ఫోటోలు పెట్టండి. పోస్టల్ బ్యాలెట్ మనకి 95% పోలేని, దానిలో 80% తెలుగుదేశం ప్రభుత్వానికి పోలేని అని మా రికార్డు ఉంది. మీకు ఎట్లా తెలిసిందని అడుగుతారేమో. అట్లా వాళ్ళు వెళ్ళిపోయి మీరు వేసారా మేము అడగలేదు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. 80% ఆఫ్ ది 95% తెలుగుదేశం